Yeah. The first question, reasoning syllogism. The statement is all men are mortal. Statement is all men are mortal. What is mortal? Mortal ante enti? What is the meaning of it? Anudeep, Kirtana, Who mortal. has no death. Yeah, no death. అంటే ఇక్కడ స్టేట్మెంట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ రాంగ్. ఇది ప్రపంచంలో నాట్ పాసిబుల్ కదా, ఇవన్నీ మన ఇన్పుట్స్ మనం ఇవ్వరు. స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి? సి మ్యాన్ మార్టల్ అంతే. సో వీ షుడ్ కన్సిడర్ ఇట్ అంతే. మ్యాన్, మెన్, ఆల్ మెన్. మెన్ ఈజ్ వన్ వేరియబుల్, మార్టల్ అనదర్ వేరియబుల్. దట్స్ ఇట్. వీ షుడ్ నాట్ కన్సిడర్ మోర్ దాన్ దట్. ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? 4 కండిషన్స్ ఇచ్చాడు. 4 ఏంటది? కంక్లూజన్స్ 1, 2, 3, 4, 5. Following the statement given below, you have to identify the conclusion which logically follows the given statement. ఇచ్చిన స్టేట్మెంట్ ని ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందో చేయమని చెప్పాడు. సో సమ్ మార్టల్ ఆర్ మెన్ చెప్పడం ఏంటంటే, సమ్ మార్టల్ లో కొంతమంది మెన్. యా, ఇట్స్ పాసిబుల్. పాసిబిలిటీ ఉందా లేదా? Yes, sir. Yes, very good. And all mortal are men. ఉన్న మార్టల్ అంతా మెన్నే అంటారు. No, sir. No, sir. No, sir. Great. So this cannot be, because all men are mortal means ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ డయాగ్రామ్ మనం గీసిన తర్వాత దీంట్లో సమ్ మాత్రమే మెన్ అవుతారు కానీ మెన్ మొత్తం మాత్రం మార్టల్లో ఉంటుంది. సో సెకండ్ కంక్లూజన్ కెనాట్ బి ట్రూ. అండ్ థర్డ్, ఇఫ్ ఏ ఈజ్ మార్టల్, ఏ అనే అతను మార్టల్ అయితే, దెన్ ఏ ఈజ్ నాట్ ఎ మ్యాన్. ఏ మార్టల్ అయితే, ఇది డెఫినెట్ గా ఒక కండిషన్ ఇచ్చారు. ఈ కండిషన్ లో ఏమని చెప్తున్నారు? ఏ అనేది మార్టల్ అయితే, ఏ ఈజ్ నాట్ ఎ మ్యాన్ అంటే, ఏ అనేది మార్టల్ అయితే అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఏ ఇక్కడ ఉంటే మ్యాన్ కాదు అని చెప్తున్నారు. సో ఐ డోంట్ ఈవెన్ నో ఏ అబౌట్ ఏ. ఏ అనే దాని గురించి నాకు తెలియదు కాబట్టి ఎట్ ప్రెసెంట్ ఐ వోంట్ కన్సిడర్ ఇట్. మూడవ స్టేట్మెంట్ లో మూడవ కంక్లూజన్ నేను కన్సిడర్ చేయను. ఓకే. దాని తర్వాత ఫోర్త్ కంక్లూజన్, ఇఫ్ ఏ ఈజ్ నాట్ మార్టల్ దెన్ ఏ ఈజ్ నాట్ ఎ మ్యాన్. ఏ అనే అతను మార్టల్ కాకపోతే ఏ అనే అతను మ్యాన్ కూడా కాడు అని చెప్పారు. సో Yes, sir. ఇప్పుడు చెప్పండి, వెరీ గుడ్. ఇది అవుతుంది, ఇది చెప్పలేం. బికాస్ Yes, sir. conclusions are the conclusions only if we are able to tell or deliver or మనం ఎక్స్ప్రెస్ చేసేది డెఫినెట్ అయితేనే దాన్ని పాసిబిలిటీగా, దాన్ని కంక్లూజన్ గా తీసుకుంటాం. ఓకేనా? కంక్లూజన్ గా తీసుకోవాలి అంటే ఎలా ఉండాలి? ద కంక్లూజన్ షుడ్ బి డెఫినెట్, డౌట్ఫుల్ గా ఉండకూడదు. ఓకేనా? సో ఈ విధంగా మనము కన్సిడర్ చేస్తాం. సో ఉన్న మార్టల్లో అందరూ ఆల్ మెన్ ని మనము ఏం చేసాం? మార్టల్లో ఉన్నారు. అండ్ ఏ అనే ఒక పర్సన్ మనం ఏం చేసాం? మార్టల్. ఇక్కడ ఆల్ మార్టల్ ఆర్ మెన్ అనేది మనం కన్సిడర్ చేయలేదు. ద థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ మార్టల్ దెన్ ఏ ఈజ్ నాట్ ఎ మ్యాన్ అన్నది కన్సిడర్ చేయకూడదు. బికాస్ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ దట్ కెనాట్ బి ట్రూ. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. దీంట్లో ఏం డౌట్ లేదు కదా? No, sir. No, sir. Okay, sure. Next, see, some teachers are students. కొంతమంది టీచర్స్ అంట స్టూడెంట్స్ అంట. సో ఐ కెన్ డ్రా లైక్ సమ్ టీచర్స్. సో టీచర్స్ ని తీసుకున్నా అండ్ స్టూడెంట్స్ టీచర్స్ కొంతమంది, అండ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్.
స్టూడెంట్స్ అంతా ఏమంట వీళ్ళు గర్ల్స్ అంట. సో అకార్డింగ్ టు ద స్టేట్మెంట్స్ నేను ఈ విధంగా డ్రా చేసుకోగలిగాను. అండ్ నౌ ఐ విల్ చెక్ ఫర్ ద కంక్లూజన్. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ టీచర్స్ ఆర్ గర్ల్స్. టీచర్స్ అందరూ గర్ల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ డెఫినెట్. నేను డెఫినెట్ గా చెప్పలేను, కొంతమంది మాత్రమే అని చెప్పా కానీ అని పూర్తిగా అని చెప్పలేదు. సో ఐ వోంట్ కన్సిడర్ ద ఫస్ట్ కంక్లూజన్. ఫస్ట్ కంక్లూజన్ తీసుకోను కదా, ఎస్ ఆర్ నో? Yes, sir. నెక్స్ట్ సెకండ్, సమ్ గర్ల్స్ ఆర్ టీచర్స్. సమ్ గర్ల్స్ ఆర్ టీచర్స్. ఇప్పుడు తీసుకోవచ్చా? Yes, sir. Yes, sir. Some girls are teachers. Right. Some girls are teachers. I can consider it because that వాళ్ళలో కొంతమంది మాత్రమే అని చెప్తాను కాబట్టి తీసుకోవచ్చు. Some girls are students. కొంతమంది girls students అంటే even that can be considered. Yes, sir. Very good. So I can even consider some girls are students. And all students are teachers. All No, students sir. No, sir. cannot be teachers. Very good. This cannot be considered. So only second one and the third one. These two are true. Right? So option 4 can be considered. దీంట్లో ఏమన్నా డౌట్? No, sir. Okay. Next, all members are students. కొంతమంది మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళంతా స్టూడెంట్స్ అంట. సో ఆల్ మెంబర్స్ ఆర్ స్టూడెంట్స్. అయితే నో మెంబర్ ఈజ్ ఎ గర్ల్. మెంబర్కి మాత్రం no member is a girl. So ఇక్కడ grammatical mistakes అవన్నీ ఏం తీసుకోవద్దు. Just consider member. అక్కడ members ఉంది, ఇక్కడ member ఉంది. Don't consider it. Member is a variable, girl is a variable. ఈ విధంగానే చూడండి, you will get your answers. Okay? అయితే ఇప్పుడు conclusion first one చూస్తాం. All students are members. ఉన్న స్టూడెంట్స్ అందరూ మెంబర్స్ అవుతారా? No. No, sir. All members are students అన్నారు కాబట్టి reverse won't possible. Then no member is a girl. No member Yes, sir. girl. No member is a girl. That is a direct statement. ఇచ్చిన స్టేట్మెంటే ఇక్కడ కంక్లూజన్ లో ఇచ్చాం కాబట్టి this can be possible. And some students are members. Yes, sir. Yes, sir. Super. So 2 and 3. Where is 2 and 3? Yeah, again option 4. ఇది correct. దీంట్లో కూడా డౌట్ లేదుగా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. నౌ ఇప్పుడు మళ్ళీ సమ్ క్లోత్స్ ఆర్ మార్బల్స్. కొన్ని క్లోత్స్ తీసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ క్లోత్స్ ఆర్ మార్బల్స్. సమ్ మార్బల్స్ ఆర్ బ్యాగ్స్. ఇలా తీసుకుంటాం. ఎందుకు పక్కన తీసుకున్నా అంటే బికాస్ that is different and this is different, and there is no relation between clothes and bags in the state. None follows, sir. Oh, anne ayipayada. No cloth is bag, no cloth is bag. This I don't know. All marbles are bags. This is wrong. Some bags are clothes, some bags are clothes. Even I don't know. No marble is cloth. No marble is cloth. ఇది కూడా కాదు. నో అని డెఫినెట్ గా చెప్పలేం. రీజన్ ఈస్ సమ్ అని అక్కడ పైన ఉంది. ఓకే, అండ్ ఈ రెండు చెక్ చేయండి. ఫస్ట్ ఏమంటున్నారు? నో క్లాత్ ఈస్ ఎ బ్యాగ్. క్లాత్ వచ్చేసి బ్యాగ్ కాకూడదు అని చెప్పారు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ స్టేట్మెంట్ అదే కదా చెప్పింది. Yes, sir. No Yeah. class is there. అండ్ ద థర్డ్ వన్ సేస్ క్వైట్ ఆపోజిట్ టు ఇట్. ఏమని చెప్తున్నారు? సమ్ బ్యాగ్స్ ఆర్ క్లోత్స్ అంటున్నారు. ఎస్ ఆర్ నో?
అవునా కాదా? సమ్ బ్యాగ్స్ ఆర్ Yes, sir. ఇఫ్ ఐ టాస్ ఎ కాయిన్ ని టాస్ చేస్తే నాకు హెడ్స్ పడుతుందా టైల్స్ పడుతుందా? ఏదో ఒకటి పడుతుంది. ఎస్ ఆర్ నో? Yes, sir. యా. అనుదీప్, మనము ప్రీవియస్ క్లాస్ లో గేట్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు వ్యాలిడ్ ప్రూఫ్ ప్రపోజిషన్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? Yes, sir. ప్రపోజిషన్ కావాలంటే ప్రూఫ్ షుడ్ బి ఏమని చెప్పాము? True or false, but Has not to be both. true or it has to be false and it cannot Not be both. both. Yes or no? So in the same manner, Sure. tossing of a coin కూడా హెడ్స్ అన్న రావాలి లేదా టైల్స్ అన్న రావాలి, రెండు వచ్చే పాసిబిలిటీ ఉండదు. అవునా కదా? బికాస్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ టూ క్వైట్ ఆపోజిట్ అవుట్కమ్స్. హియర్ ఆల్సో క్లాత్ అండ్ బ్యాగ్, ఇవి రెండు అవుతాయి అనేది ఎంత నిజమో దానికి అంతా ఆపోజిట్ కాదు అన్నది కూడా అంతే నిజం. సో ఈ రెండిట్లో ఒకటి పాసిబుల్ అవుతుంది, బట్ ఏది పాసిబుల్ అవుతుంది డోంట్ నో ఎట్ ప్రెసెంట్ సినారియో. ఉన్న స్టేట్మెంట్స్ తో నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని నాకు బ్రెయిన్ కి తట్టుతుంది, కానీ ఏది కరెక్ట్ అవుతుంది అనేది ఐ డోంట్. బట్ డెఫినెట్ గా ఈ రెండిట్లో ఒక కేసు అయితే రన్ అవుతుంది. సో ఇటువంటి కేసెస్ లో ఓన్లీ మనము ఇది అవుతుందా, కంక్లూజన్ అవుతుందా అనేదే కాదు, రెండు పాసిబిలిటీస్ ఉంటే రెండిట్లో ఒకటి అవుతుందా అనే కేసెస్ కూడా ఉంటాయి. సో ఎయిదర్ 1 or 3 అన్నది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ థర్డ్, ఇది కంక్లూజన్ అవుతుంది. నన్ అని రాయకూడదు. ఇస్ దట్ క్లియర్? దీంట్లో ఏమన్నా డౌట్? బికాస్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. Okay, sir. ఇటువంటివి ఎగ్జామ్ కి ఇస్తారు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? Yes, sir. ఓకే, డన్. సో ఆల్ సోప్స్ ఆర్ క్లీన్. ఆల్ సోప్స్ అంటే క్లీన్ అంటాం. ఆల్ సోప్స్ ఆర్ క్లీన్. నౌ ఆల్ క్లీన్ ఆర్ వెట్. ఆల్ క్లీన్ ఆర్ వెట్ అంటే సోప్స్ అన్ని క్లీన్ లో ఉన్నాయి, క్లీన్ అన్ని వెట్ లో ఉన్నాయి. అంతేకాని డోంట్ గెట్ ఎ మీనింగ్. క్లీన్ అంటే క్లీన్ గా ఉండడము కాదు. క్లీన్ ఈజ్ అ వేరియబుల్, సోప్ ఈజ్ అ వేరియబుల్, వెట్ ఈజ్ నాట్ ద యాక్టివిటీ. తడిగా ఉండడం అది కాదు, వెట్ ఈజ్ వన్ వేరియబుల్. ఈ విధంగా మీరు మైండ్ లో పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ లో ఏముంది? సమ్ clean or soaps. Some clean or soaps. Yeah, I can. No clean is soap. Pipe jarutadi kada malla idu. It's not. Some wet are soaps. Yeah, definite. All wet are soaps. All wet are soaps. No. No. It is not possible. Yeah. Appudu 1 and 3. 1 and 3. So 1 and 3. Idi true. So is this clear now? Yes, sir. దీంట్లో డౌట్ ఏమన్నా? నో డౌట్ కదా? ఓకే. సో కీర్తన, పాసిబిలిటీస్ లో ఒక క్వశ్చన్ అడిగావు కదమ్మా, పాసిబిలిటీలో ఎలా ఉంటుంది అని. Yes, sir. ప్రీవియస్ క్వశ్చన్ మళ్ళీ తీసుకుందాం. ప్రీవియస్ క్వశ్చన్ లో ఆప్షన్స్ ఇక్కడ 1 or 4 ఈ ఆప్షన్స్ కాకుండా, దీంట్లో ఇవి కాకుండా క్వశ్చన్ లో ఇవ్వడమే పాసిబుల్ కేసెస్ చెప్పండి అని చెప్పడము, లేదా పాసిబిలిటీస్ అని ఫస్ట్ ఆప్షన్స్ లో ఇవ్వడము జరుగుతుంది. ఆప్షన్స్ లో డైరెక్ట్ గా 1 ఇచ్చేసి కంక్లూజన్ 1 ఈజ్ పాసిబిలిటీ అనే ఆప్షన్ ఏదన్నా ఇచ్చాడు అనుకో, అప్పుడు 1 అనేది ట్రూ అవుతుంది. ఎయిదర్ ఆర్ కేసు కాదు, రెండు కేసెస్ తీసుకొస్తాం. సో ఫస్ట్ కేస్ కంక్లూజన్ 1 పాసిబిలిటీ. ఇది థర్డ్ ఆప్షన్ అనేది లేదనుకోండి, కంక్లూజన్ 3 అనేది లేదు. కంక్లూజన్ 3 అనేది లేకుంటే ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే కన్సిడర్ చేసి యూ కెనాట్ డిసైడ్, బికాస్ రెండు కేసెస్ ఉంటేనే ఎయిదర్ ఆర్ కేస్ అనేది వస్తుంది. యాజ్ టిల్ నౌ మనం చేసుకున్న అండర్స్టాండింగ్ లో. ఎస్ ఆర్ నో? అండ్ ఫాల్స్, ఈ రెండు ఉంటేనే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రన్ అవుతుంది, ఒకటి మాత్రమే
ట్రూ అవుతుంది. అది కావడమో లేదా కాకపోవడమో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. కానీ రెండు కేసులు ఉన్నప్పుడు ఏదో ఒకటి అని చెప్తాం. బట్ ఒక కేసే ఇచ్చినప్పుడు అది పాసిబిలిటీలోకి వస్తుంది. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ పాసిబిలిటీ ఏంటి అంటే ఇది జరగచ్చు, డెఫినెట్ కాదు కానీ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు అని చెప్పగలిగేవన్నీ కూడా ఇక్కడ చెప్తాం అనమాట. అంటే సేమ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇస్తాం. సమ్ క్లోత్స్ ఆర్ మార్బల్స్ అన్నాం కదా, సమ్ కాదు, ఆల్ క్లాత్స్ కెన్ బి మార్బల్స్. పాసిబిలిటీ అది. అంటే ఇక్కడ ఛాన్స్, మీకు ఇక్కడ షేడెడ్ ఉంది కదా, ఇక్కడ షేడ్ చేసా కదా, కనపడుతుందా? ఈ షేడెడ్ రీజియన్ లోనే క్లాత్స్ వచ్చేసాయి అనుకో, ఈ షేడెడ్ రీజియన్ లోనే క్లాత్స్ అన్ని వచ్చేసాయి. బికాస్ అనుకోవడం కదా ఇది పాసిబిలిటీ. సో పాసిబుల్ అవి ఉంటుందా అంటే ఎస్, పాసిబిలిటీ ఇస్ దేర్. బట్ ఎక్కడ పాసిబిలిటీ కాదంటే నో క్లాత్ ఆర్ మార్బల్ అంటే డెఫినెట్ గా అది కాదు. ఎందుకు? బికాస్ సమ్ అని మనకు తెలుసు కాబట్టి పాసిబిలిటీ కూడా లేదు. సో పాసిబుల్ కేసెస్ అంటే ఏంటంటే అవ్వచ్చు, కావచ్చు అనే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని తీసుకోవడం. నార్మల్ కంక్లూజన్ ఏది తీసుకుంటాం అంటే డెఫినెట్ గా ఇది అవుతుంది అన్నవి మాత్రమే తీసుకుంటాం. అందుకనే బేసిక్ సిలాజిజం లో డెఫినెట్ గా ఉన్నది మాత్రమే తీసుకుంటాం. పాసిబిలిటీ అనేది అడ్వాన్స్డ్ లాజిక్, దీనికి మించి ఉంటుంది. ఇది క్లియరా ఇంతవరకు? పాసిబిలిటీలో లిటిల్ ఎగ్జాంపుల్ చెప్పాం. ఇంకా మధ్యలో ఏమన్నా మీకు డౌట్? Sir, in the same question, if some cloths are, sorry, if all cloths are bags, then it is true or wrong, sir? ఆల్ క్లాత్స్ ఆర్ బ్యాగ్స్. ఆల్ క్లాత్స్ ఆర్ బ్యాగ్స్ అని చెప్పి పాసిబిలిటీ అని చెప్తే తీసుకోవచ్చు. వీ కెన్ కన్సిడర్ ఇట్. పాసిబిలిటీ అని చెప్తే ఎలా తీసుకోవాలంటే మూడు ఐడెంటికల్, క్లాత్, మార్బల్ అండ్ బ్యాగ్స్, ఆల్ ఆర్ ఇన్ ఓన్లీ వన్, ఒకే సెట్ లో ఉన్నాయనుకో. సో ఆల్ క్లాత్స్ కెన్ బి మార్బల్స్, ఆల్ మార్బల్స్ కెన్ బి bags, all bags can be cloths. So this case is possibility. ఇది పాసిబిలిటీ, బట్ నాట్ డెఫినెట్. డెఫినెట్ అని చెప్పినప్పుడు ఇది తీసుకుంటాం, పాసిబిలిటీ అన్నప్పుడు ఇది తీసుకుంటాం. ఇదే కాదు ఇంకా ఏదైనా తీసుకోవచ్చు, అది క్వశ్చన్ బట్టి మార్చుకోవచ్చు మనం ఆలోచన. ఇలా ఉండొచ్చు. ఇది స్టేట్మెంట్ కి కాంట్రడిక్షన్ కాకూడదు. స్టేట్మెంట్ కి అనుగుణంగా కంక్లూజన్ ని రిలేట్ చేసుకుంటూ రాసుకుంటాం. బట్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా రాసేస్తాం, మనకు ఏవి వేరే డిస్ట్రక్షన్ ఇలా ఉండొచ్చు అనే ఫీలింగ్స్ అవన్నీ థాట్స్ అన్ని కట్ చేసి మనం రాస్తే అది నేకెడ్ సిలాజిజం. దెర్ ఇస్ నో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇన్ ఇట్. బట్ పాసిబిలిటీ అన్నది ఈ విధంగా రాస్తాం. ఇస్ దిస్ క్లియర్? మీ డౌట్ క్లియర్ అయిందమ్మా కీర్తన? Sir, in this cloths and bags doesn't have any relation, no sir. How can we take it as all cloths are bags? That is what a possibility. That is what a possibility. So cloths can be here, right? Ikkada shaded region ayindi kada. Cloths, all cloths can be here. Yes or no? Yes or no? Yes, sir. Yeah. In a same manner, all bags can be here. అక్కడే ఆ షేడెడ్ రీజన్ లోనే బ్యాగ్స్ కూడా పెట్టేస్తాం. దట్ ఈస్ వాట్ ఎ పాసిబిలిటీ. అలా ఎందుకు ఉండదు? అలా ఉండొచ్చు కదా. అండర్స్టూడ్? Yes, sir. దట్ ఈస్ వాట్ పాసిబిలిటీ. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామా? Yes, sir. ఓకే. సో నౌ ఒక 15 క్వశ్చన్స్ వరకు, ఈ 6th నుంచి 15th వరకు సేమ్ ఇవే కండిషన్స్ ఆర్ సేమ్. అంటే ఇఫ్ కంక్లూజన్ 1 is correct 1 అని, 2 correct 2 అని, 1 and 2 రెండు కరెక్ట్ అయితే బోత్ అయితే 3 అని, నెయిదర్ అయితే 4 అని అనేవి ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆన్సర్స్ ఒక్కొక్కటి చేద్దాం. 6th one ఏంటి? ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ చైర్స్. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ చైర్స్. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ చైర్స్. ఇలా రాయాల్సి వస్తుంది. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ చైర్స్ అండ్ ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. ఓకే, ఇంకా ఏమన్నా ఇచ్చారా? Therefore
ఇక్కడ అడగడం. All graduates are tables. All graduates table reverse not possible. All tables are graduates. No. All graduates are tables can be possible. True, no, sir. Yeah. First one is true. So sixth ki option 1 because only conclusion 1 is kept. Is that clear? Sixth question conclusion 1 Yes, is sir. నాకు 7th చేసి చెప్తారా నాకు 7th one. సెవెంత్ వన్ ఎలా తీసుకోవాలి? ఓన్లీ 3, sir. 3, sir. Option Both 3. are true. ఓకే బోత్ ఆర్ ట్రూ. ఇక్కడ నో హాక్ ఈస్ ఎ బర్డ్ అన్న. నో హాక్ ఈస్ ఎ బర్డ్. ఇది 6th క్వశ్చన్ కి. 7th క్వశ్చన్ ఇక్కడ హాక్ అనేది, ఇక్కడ బర్డ్ అనేది, ఇవి రెండు ఒకదానికొకటి కాదు కాబట్టి ఇలా క్రాస్ మార్క్ చేశారు. ఆల్ హెన్స్ ఆర్ హాక్స్. ఆల్ హెన్స్ ఆర్ హాక్స్. HAW ఇది హెన్. ఆల్ హెన్స్ అనేది హాక్స్ లో ఉంది. అండ్ ఆల్ హాక్స్ కెనాట్ బి బర్డ్స్. ఆల్ హాక్స్ కెనాట్ బి బర్డ్స్ అని చెప్పేశారు. ఇప్పుడు నో హెన్ is a bird. No hen is a bird. Hen is already there in a hawk. Kabatti this is true. No bird is hen. Idi both rendu reverse unnai ante. So rendu correct avutayi. So answer 3. Yes or no? Ide kada meer cheppindi. Yeah. Okay. Akhil, are you there? Good morning, sir. Good morning. Yes, sir. I am there, sir. Question ki 3 answer అర్థమైందా? అర్థమైందా అఖిల్? సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇప్పుడే జాయిన్ అయినా సార్. తెలుసు, నేనే యాక్సెప్ట్ చేశాను. 7th విచ్ క్వశ్చన్ సార్ దిస్ ఈస్? 7th question. 7th క్వశ్చన్ సార్? ఓకే 8th question. ఎస్ సార్. 8th question చేస్తున్నాను. ఓకే రైట్. Sir, in 8th question, 3 na, sir. In 8th question, sir, here dark they have given in question, sir, but in options black it is given. Black object is nothing but dark. it happens in We know it. See, now 8th question. Each cloud is rain. Each cloud is rain means each cloud is rain means meaning All clouds that's are it. rain. That's it. So అలాంటి phrases మారుస్తారని చెప్పారు కదా, ఇదే మార్చడం. Clouds Option 3, sir. rain, right? And no cloud is dark. No cloud is dark. So cloud ki dark ki మాత్రమే రిలేషన్ ఉంది, rain కి లేదు. No. ఇక్కడ ఈ డార్క్ బదులు బ్లాక్ అని రాసుకున్నాం మనకు క్వశ్చన్ అర్థం కావడానికి. సో డార్క్ బదులు బ్లాక్. నౌ నో క్లౌడ్ ఈస్ డార్క్. ఇప్పుడు no black object is rain. No. False, no, sir. Yes. Yes. No. False statement. No, sir. True state. ట్రూ స్టేట్మెంటా? బాగా గమనించండి. దట్ ఈస్ పార్షియల్లీ ట్రూ.
కంప్లీట్ ట్రూ అయితేనే కదా యాక్సెప్ట్ చేయాల్సింది. బికాస్ ఐ నో అబౌట్ క్లౌడ్. క్లౌడ్ కాదు అని చెప్పగలుగుతా కానీ రెయిన్ కాదు అని చెప్పలేదు. ఎస్ ఆర్ నో? బికాస్ Yes, sir. క్లౌడ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ రెయిన్. ఎస్ ఆర్ నో? మీరు వేరియబుల్స్ గా మాత్రమే చూడండి. క్లౌడ్స్, రెయిన్ ఈ విధంగా ఆలోచిస్తే ఆన్సర్స్ రావు. ముందే చెప్తున్నా, ఆలోచించలేదు. క్లౌడ్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ రెయిన్ అంటే మాత్రం మీకు ఆన్సర్స్ వస్తాయి. సో ప్లీజ్ డూ రిమెంబర్. సో బ్లాక్ ఆబ్జెక్ట్ ఈజ్ రెయిన్ అన్నాడు కాబట్టి ఐ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. ఇది కన్సిడర్ చేయకూడదు. దట్ ఈస్ పార్షల్లీ ట్రూ. కంప్లీట్ ట్రూ అయితేనే తీసుకుంటాం. పాసిబిలిటీ అయితే తీసుకునేవాళ్ళం. ఓకే. నో రెయిన్ ఈజ్ ఎ బ్లాక్ ఆబ్జెక్ట్. నో రెయిన్ False, sir. ఎ బ్లాక్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఈ బ్లాక్ ఇక్కడ ఉందేమో, నాకేం తెలుసు. ఇక్కడ ఉందేమో బ్లాక్, ఇక్కడ బ్లాక్ ఉందేమో, ఇక్కడ ఉండి దీనికి ఇట్లా ఉందేమో. సో దట్ ఈస్ నాట్ డెఫినెట్. అది చెప్పలేదు కదా, చెప్పలేదు కాబట్టి సో రెండు ఫాల్స్ అయిపోతాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ 4 ఈస్ రైట్. ఇది క్లియర్ కదా? Yes, sir. యా. అఖిల్ క్లియరా? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సేమ్ అవే స్టేట్మెంట్స్ 1, 2, 3, 4. 9th క్వశ్చన్. ఇది 9th క్వశ్చన్ ఒకసారి చేసి చెప్పండి. మీ అంతలాగే ఇక్కడ నేను రాస్తూ ఉంటాను. Only one, sir. Only one. Okay. All mothers are aunties. All aunties are ladies. అంటే mothers is included in aunties. Aunties are included in ladies. ఈ విధంగా ఉంది. అయితే all mothers are ladies. Yeah, that is already there. So అది first one true అవుతుంది. Next, all aunties are mothers. All aunties are. This is reverse. Reverse is not possible. So 1 is the answer. 9th question is clear. Now, all fans are vans. See, this is 9th question. 10th question. All fans are vans. No van is a pan. Okay. Now, no pan is fan. So no pan is fan. Van ఏ కానప్పుడు ఫ్యాన్ ఆటోమేటిక్ గా కాదు కదా. Yes, sir. True. Van ఏ కానప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యాన్ కాదు కదా. సో it can be true. 10th question. Now no fan is fan. Both true. రెండు ట్రూ కాబట్టి మనము ఆప్షన్ ఏం తీసుకుంటాం? బోత్ అంటే థర్డ్ ఆప్షన్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. రైట్ చాయిస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నౌ ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్. ఇది 1998 లో ఇచ్చారు ఈ క్వశ్చన్స్ అన్ని. ఆల్ కార్స్, ఇది 11th క్వశ్చన్. ఆల్ కార్స్ ఆర్ vehicles. All vehicles are scooters. Therefore, all cars are scooters. Only one, sir. Yeah, first one is true. All scooters cannot be. Yes, you are right. One is the choice. Now, inga 12th one. All servants are masters. 12th question. All servants are masters. Okay. అయితే all masters. Again, only one, sir. Only one. Oh, again one. So all servants are cruel. Yes, this is right. All cruel persons cannot be. So 1. Mali 13th. No worker is an engineer.
వర్కర్ ఇంజనీర్ కాదు. ఓకే, నో ఇంజనీర్ ఈజ్ హార్డ్ వర్కింగ్. This is another case. Now, no worker is hard working. Don't know, telidu. No hard working is worker. Both we don't know. 4. So it's 4. Next, 14th question. All wheels are round. All wheels are round. All coins are round. All coins are round. Because coins are round అన్నారు కాబట్టి మనం ఇక్కడ రాసే కాయిన్స్ ఆ Only వీల్ one లో కాయిన్స్ రాయలేదు, రైట్? ఓకే, ఆల్ కాయిన్స్ ఆర్ వీల్స్, డోంట్ నో. ఆల్ వీల్స్ ఆర్ కాయిన్స్, డోంట్ నో. ఇది కూడా 4. ఇది ఇంపార్టెంట్. 14th వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th వన్. ఆల్, ఇది 14th వన్ క్లియర్ కదా మీకు? Yes, sir. ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తా చూడండి. సపోజ్ కంక్లూజన్ 1 వచ్చేసి ఆల్ కాయిన్స్ ఆర్ వీల్స్ అని చెప్పి, సెకండ్ వచ్చేసి నో కాయిన్ ఆర్ వీల్స్ అని ఇచ్చేసి ఉన్నాం అనుకోండి, ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? 1, 2 కంబైన్డ్ అయినా కావాలి. Either or. వెరీ గుడ్, ఎయిదర్ ఆర్ కేస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఓకే, 15th వన్ తీసుకుంది. ఆల్ ప్లేయర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఆల్ ప్లేయర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ సివిలైజ్డ్. Civilized. All players. Option 1, sir. Yes, first one is right. Second one is wrong. So 1 is right choice. So మీకు అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇంకా మీ దగ్గర ఇంకా డౌట్స్ ఉంటాయి కదా? ఉన్నాయా డౌట్స్? క్వశ్చన్స్ లో డౌట్స్ ఉంటే నాకు yes. Sir, I have this doubt where to use neither nor option and either or option. Either or option Because is we are using here. though All coins are wheels, no coin or wheels. ఇప్పుడే రాశాను కదా, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అప్పుడు తీసుకుంటాం. అది క్లియర్ కదా? ఎయిదర్ ఆర్. ఇప్పుడు నైదర్ నార్ చూద్దాం. నైదర్ నార్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఈ రెండు పాసిబిలిటీస్ డెఫినెట్ గా కాదు అన్నప్పుడు ఒక కేసులో తీసుకుంటాం. ఇంకొకటి బోత్ నాట్ పాసిబుల్ అని చెప్తాం. దోస్ ఆర్ వెరీ నియర్ ఆప్షన్స్. అవి రెండు కూడా చాలా నియరర్ ఆప్షన్స్ అన్నమాట. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? నైదర్ నార్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాము అంటే బోత్ కాదు, రెండు కూడా కాదు అన్నప్పుడు. ఇంకా మనం చెప్పే భాషలో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ కన్క్లూజన్ కాదు, సెకండ్ కన్క్లూజన్ కాదు అని చెప్పినప్పుడు నైదర్ 1 నార్ 2 అని యూజ్ చేస్తాం. అదే రెండు పాసిబిలిటీస్ అవుననుకోండి, అప్పుడు ఏం చెప్తాం? బోత్ ఆర్ పాసిబుల్ అంటాం. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే పాసిబుల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? ఎయిదర్ 1 ఆర్ 2 ఈజ్ పాసిబుల్, డెఫినెట్లీ ఏ కంక్లూజన్ అని చెప్తాం. సపోజ్ రెండు డెఫినెట్ గా కాదు, దీనికి కాంట్రడిక్షన్ అట్లాంటి ఏం లేవు, అట్లాంటప్పుడు బోత్ ఆర్ నాట్ పాసిబుల్, both conclusions are wrong అని చెప్పేస్తాం. Is that clear? yes, sir. Okay, and this video will be available in YouTube also. దాన్ని మళ్ళీ చెక్ చేయండి. అండ్ మీకు ఈ రోజు డౌట్స్ నాకు ఆఫ్టర్నూన్ లోపల పెడితే నేను మళ్ళీ ఈవినింగ్ లోపు ఇంకో క్లాస్ తీసుకొని దాన్ని నేను సాల్వ్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఈ రోజుతో సిలాజిజం క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయండి. సో ప్లీజ్ మీరు ఏం చేస్తారు, ఏ క్వశ్చన్ అయితే మీకు డౌట్ ఉందో ఆ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు